అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్నగా ఒక్కొక్క స్కీమ్ని అమలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. 6 గ్యారెంటీలలో ఫస్ట్ మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి హామీ. ప్రతి నెల మహిళలకు 2500 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టినారు, 6 గ్యారెంటీలలో పెట్టినారు. మహిళలు చాలామంది రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీను నమ్మి కాంగ్రెస్కి ఓటేసిరు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. మరి ఈ 2.5 సంవత్సరాలలో మహిళలకు ఇంకా ప్రతి నెల 2500 రూపాయలు రాలేదు. రేవంత్ రెడ్డి మహిళలకు 2500 రూపాయలు ఇచ్చేటటువంటి అంశంలో రేవంత్ రెడ్డి ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. మరి ఆ సర్వే ఎట్లా జరుగుతుంది? మరి మహిళలకు 2500 రూపాయలు అంటున్నారు, ఏ మహిళకు వస్తుంది? ఇప్పుడు సాధారణంగా ఒక ఇంట్లో 3 మహిళలు కూడా ఉంటారు, ఒక తల్లి 2 కూతుర్లు కూడా ఉంటారు. ఒక కూతురికి పెళ్ళైపోతుంది, ఇంకో కూతురు ఇంటికాడ ఉంటుంది, ఆ కూతురు కూడా చదువుకుంటుంది, చిన్న కూతుర్లు కూడా ఉంటారు. అసలు ఎవరికి ఇస్తారు 2500 రూపాయలు? లబ్ధిదారులు ఎవరు? అర్హులు ఎవరు? ఎవరికి వస్తాయి 2500 రూపాయలు అనేది ఈ వీడియోలో కొంత పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అనేకమైనటువంటి డౌట్స్ ఉన్నాయి 2500 రూపాయలకు సంబంధించిన అంశంలో. ఎవరికి ఇస్తారు, ఏం కథ, మరి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే పెళ్ళైనటువంటి మహిళలకు మాత్రమే ఇస్తారా, లేకపోతే చదువుకుంటున్నటువంటి మహిళలకు మాత్రమే ఇస్తారా, లేకపోతే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి మహిళలకు మాత్రమే ఇస్తారా? అసలు ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. కానీ రేవంత్ రెడ్డి చిన్నగా ఒక్కొక్క స్కీమ్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. సో నిన్నటి నుండి, నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి సుమారు 2 లక్షల మంది పెన్షన్దారులకు నిన్న పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన లబ్ధిదారులకు. సో దివ్యాంగులకు 4000 రూపాయల పెన్షన్, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, అలాగే చేనేత కార్మికులకు, అలాగే వృద్ధులకు, ఒంటరి మహిళలకు నిన్న పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సుమారు 2016 రూపాయలేమో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చిన, 4000 రూపాయలు దివ్యాంగులకు రేవంత్ రెడ్డి పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాడు. సో పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం మంచిగానే ఉన్నది. రేవంత్ రెడ్డి మళ్ళా ప్రతి నియోజకవర్గానికి 2500 ఇంద్రమ్మ ఇండ్లు కూడా కేటాయిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిండు. తర్వాత భూమి ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయం చేస్తా అంటూ కూడా ఒక స్కీమ్ని నిన్ననే ఆయన తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. సరే, బాగానే ఉంది. రేవంత్ రెడ్డి చిన్నగా ఒక్కొక్క స్కీమ్ని వెలుగులోకి తీసుకొచ్చే అంశాలు కనబడతా ఉన్నాయి. చిన్నగా ఒక్కొక్క స్కీమ్ని రేవంత్ రెడ్డి అమలు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఏంది? తెలంగాణ ఆగమైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, పైసలు లేవు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూనే కొంత రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు కూడా చేస్తున్నాడు. పేపర్లలో యాడ్స్ ఇప్పించుకోవడం, ఇక్కడ పేపర్లో అంటే ఏమో, కానీ వేరే ఆంధ్ర పేపర్లో, వేరే రాష్ట్రాలలో పేపర్లో కూడా రేవంత్ రెడ్డి రకరకాల యాడ్స్ ఇప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే తెలంగాణ మొత్తం అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్, తెలంగాణలో మేము అద్భుతాలు చేస్తున్నాం, తెలంగాణలో మొత్తం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి వేరే రాష్ట్రాలలో కూడా ప్రచారం చేయడానికి విచ్చలవిడిగా ఆయన యాడ్స్ కోసం, పేపర్లలో హోర్డింగ్స్ కోసం రేవంత్ రెడ్డి ఖర్చు పెడుతున్నాడు. సరే, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకుందాం. 2500 రూపాయలు ఎవరికి ఇస్తారు, ఏ మహిళలకు వస్తుంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2026 సర్వేల ప్రకారం తెలంగాణలో దగ్గర 1,80,00,000 మంది మహిళలు ఉన్నారు. అందరూ మొత్తం మహిళలు, ఫీమేల్ మొత్తం 1,80,00,000 మంది మహిళలు ఉన్నారు. రేవంత్ రెడ్డి పదే భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో అంటా ఉంటాడు, 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామనేటటువంటి మాట రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు. 1,00,00,000 మంది కంటే ఎక్కువనే ఉంటారు మహిళలు తెలంగాణ రాష్ట్రంలో. మరి రేవంత్ రెడ్డి ఎవరికి ఇస్తాడు 2500 రూపాయలు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. సో మనకున్న సమాచారం, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్వే, అట్లనే మహిళలకు ఉన్నటువంటి కొన్ని డౌట్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఎవ్రీ మంత్ మహిళలకు 2500 రూపాయలు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక ఫ్యామిలీలో 3 మహిళలు ఉంటారు, 3 మహిళలు, 3 ఫీమేల్స్, 3 మహిళలు, ఒక మదర్, తర్వాత 2 డాటర్స్. ఈ 2 డాటర్స్లో అంటే 2 కూతుర్లలో ఒక కూతురు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఏజ్ 15, ఇంకో కూతురుకి ఏజ్ 20 అనుకుందాం. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ మదర్కి పెన్షన్ వస్తున్నది, పెన్షన్ వస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ వచ్చేటటువంటి అంశంలో ఇప్పుడు మదర్కి 2,500 రూపాయలు ఇస్తారా, లేకపోతే డాటర్కి 2,500 రూపాయలు ఇస్తారా? 18 సంవత్సరాలు నిండినటువంటి డాటర్కి 2,500 ఇస్తారా, లేకపోతే మదర్కి 2,500 ఇస్తారా? ఎవరికి ఇస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు 18 సంవత్సరాలు నిండితే మరి 20 సంవత్సరాలు డాటర్కి, అంటే కూతురుకి 20 సంవత్సరాలు, మరి కూతురుకు 2,500 ఇస్తారా, మదర్కి ఇస్తారా? లేకపోతే మహిళలకు ప్రతి నెల 2,500 అన్నారు కాబట్టి ఇక్కడ కూతురుకి 2,500, తర్వాత తల్లికి 2,500 వస్తాయా? ఇట్లా 2,500 ఇద్దరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఇంట్లో ఒక తల్లి ఇద్దరు కూతుర్లు ఉంటే మరి ఇద్దరు కూతుర్లకు 20 సంవత్సరాలు ఉంటే, ఇద్దరు కూతుర్లు మేజర్ ఉంటే, ఇద్దరు కూతుర్లు డిగ్రీ చదువుకుంటే, మరి ఇద్దరు కూతుర్లకు తల్లికి ముగ్గురికి 2,500 రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తారా? ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి పెన్షన్ వచ్చింది అనుకో, పెన్షన్ ఆల్రెడీ 2,016 రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ పెన్షన్ ఇస్తారు. అయితే ఒక పెద్ద చర్చ వినబడుతున్నది, అంటే ఒక ఇంట్లో ఒక తల్లి ఇద్దరు కూతుర్లు ఉంటే తల్లికి పెన్షన్ వస్తే, తల్లికి పెన్షన్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వం నుండి 2,016 రూపాయలు వస్తుంది కాబట్టి ఇక తల్లికి ఎట్లైనా పెన్షన్ ఇస్తారు కాబట్టి 2,500 రూపాయలు రాదట. ఇది ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు తల్లికి ఆల్రెడీ పెన్షన్ వస్తుంది కాబట్టి 2,500 రూపాయలు రావు. మరి వాళ్ళ కూతుర్లు ఉన్నారు కదా, మరి కూతుర్లకి ఏమైనా 2,500 ఇస్తారా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురుకు 2,500 ఇస్తారట. ఒక చర్చ. తల్లికి పెన్షన్ వస్తున్నది, కూతురుకు 2,500 ఇస్తారు, ఆమె చదువుకోవడానికో లేకపోతే ఇంట్లో భారం కాకుండా ఉండడానికో ఇబ్బంది కాకుండా ఉండడానికో. సో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సహాయం చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఒకవేళ తల్లికి పెన్షన్ రాకపోతే 2,500 రూపాయలు ఓన్లీ వాళ్ళ ఇంట్లో ఒక్కొల్లకే ఇస్తారు అనేది వినబడుతున్నటువంటి అంశం. లేకపోతే ఇంకో చర్చ వినబడుతున్నది, ఇంట్లో వాళ్ళ తల్లికి పెన్షన్ వస్తే ఎట్లయినా పెన్షన్ వస్తున్నది కాబట్టి 2,500 రూపాయలు ఇయ్యరట. ఇదొక చర్చ కూడా నడుస్తున్నది. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయి. ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, పెన్షన్ వచ్చేటటువంటి మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అంటారు కదా, పెన్షన్ వచ్చేటటువంటి మహిళలకు 2,500 రూపాయలు ఇయ్యరట. ఒకవేళ 2,500 రూపాయలు కావాలనుకుంటే పెన్షన్ రాదు, పెన్షన్లు కావాలనుకుంటే 2,500 రావు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి 2 బెనిఫిట్స్ ఎందుకు? ఆల్రెడీ మీకు బెనిఫిట్ వస్తున్నప్పుడు ప్రభుత్వం నుండి ఇంకో బెనిఫిట్ ఎందుకు? కానీ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంది, ఒక తల్లి ఇద్దరు కూతుర్లు, తల్లికి పెన్షన్ వస్తే కూతురుకి కూడా 2,500 కావాలి కదా. మరి తల్లికి వచ్చేటటువంటి పైసలు ఇల్లు నడిపించడానికి సరిపోవు కదా. వాళ్ళ హస్బెండ్ జాబ్ చేసినా కూడా, ఇప్పుడు జాబ్ చేసినా వాళ్ళ భర్త మా అంటే ఎంత వస్తాయండి శాలరీ? 20,000 25,000 రూపాయలు వస్తాయి. ఇద్దరు కూతుర్లు వాళ్ళ భార్యను పోషించాలంటే కొంత టాస్క్ కదా. ఒకవేళ తల్లికి పెన్షన్ వచ్చినా కూడా మరి వాళ్ళ కూతురుకు పైసలు ఇస్తానా అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. ఇస్తారు అని కొంతమంది అంటున్నారు, ఇయ్యరు అని కొంతమంది అంటున్నారు. ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల క్వశ్చన్ మార్క్ తోటి తెరపైకి వస్తున్నది. ఇప్పుడు పెన్షన్లు కావాలంటే 2,500 రాదు, 2,500 కావాలంటే పెన్షన్ రాదు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. దీంట్లో ఇంకో లాజిక్ కూడా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా అనుకో, మా మదర్, తర్వాత ఫాదర్, తర్వాత నేను అంటే సన్, ముగ్గురం ఉన్నాం. మా ముగ్గురిది ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మకి ఆల్రెడీ పెన్షన్ వస్తుంది, తర్వాత మా నాన్నకు కూడా పెన్షన్ వస్తుంది. అయితే ఒక ఇంట్లో ఇద్దరికి కూడా పెన్షన్ వస్తున్నది సాధారణ, ఎందుకంటే వృద్ధులు కాబట్టి ఒక ఇంట్లో ఇద్దరికి కూడా పెన్షన్ వస్తున్నది. ఆల్రెడీ ప్రభుత్వం నుండి 2,016 రూపాయలు మా ఇంట్లో పెన్షన్ వస్తుంది కాబట్టి మా అమ్మకు రావాల్సినటువంటి 2,500 రూపాయలు ఇయ్యరట. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుండి మీరు లబ్ధి పొందుతున్నారు, గవర్నమెంట్ నుండి ఆల్రెడీ మీకు బెనిఫిట్ వస్తున్నది పెన్షన్ కాబట్టి ఇక మీకు 2,500 రూపాయలు మా అమ్మకు రాదట. ఒకవేళ మా అమ్మకు 2,016 రూపాయల పెన్షన్ ఇప్పటి వరకు రాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నటువంటి 2,500 రూపాయల స్కీము ప్రతి నెల మా అమ్మకు వస్తుండే. కానీ ఇప్పుడు మా అమ్మ పెన్షన్ తీసుకుంటున్నది కాబట్టి మా అమ్మకు రాదట. అంటే గిట్లున్నది అన్నట్టు కథ. మా అమ్మ పెన్షన్ తీసుకోకపోతే 2,500 రూపాయలు వస్తాయి. అంటే పెన్షన్ తీసుకునేటటువంటి మహిళలకు రావు. ఒక్కింట్లో ఇద్దరు పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రం అసలు రాదు. ఒకవేళ మాకు చెల్లె ఉన్నా కూడా, ఒకవేళ నాకు సిస్టర్ ఉన్నా కూడా, మా సిస్టర్ ఉన్నా కూడా ఆల్రెడీ మా ఇంట్లో మా నాన్నకు అమ్మకి ఇద్దరికి పెన్షన్ వస్తుంది కాబట్టి మా చెల్లెకి 20 సంవత్సరాలు ఉన్నా 25 సంవత్సరాలు ఉన్నా మా చెల్లెకు 2,500 రూపాయలు రావు. గట్లా ఈ అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి కొంత, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత కన్సిడర్ చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న రైతు బంధు అనేది తీసేద్దామనే ప్లానింగ్ లో ఉన్నాడు. ఆల్రెడీ రైతు భరోసా అంటే రైతు ఏమంటారు అది బోనస్, పంట బోనస్ ఇస్తున్నాం కాబట్టి మళ్ళా రైతు భరోసా ఎందుకు,
ఆల్రెడీ రైతులకు ఒక బెనిఫిట్ పోతున్నప్పుడు ఇంకో బెనిఫిట్ ఎందుకనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. కాబట్టి మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇలాంటి కీలకమైన డిసిషన్స్ ఏమన్నా తీసుకోవచ్చు అనేది వినబడుతున్నటువంటి అంశం. నేను ఫస్ట్ చెప్తున్నా, సెకండ్ కూడా చెప్తున్నా మీకు అర్థమయ్యేటట్టు. ఫస్ట్ ఏం చెప్పినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లికి ఇద్దరు కూతుర్లు 20 సంవత్సరాలు అయినా కూడా, ఇద్దరు కూతుర్లు మేజర్ అయినా కూడా, ఇద్దరు కూతుర్లు డిగ్రీ పాస్ అవుట్ అయిపోయినా కూడా, డిగ్రీ అయిపోయినా కూడా, ఒకవేళ ముగ్గురు మహిళలకైతే ఒక ఇంట్లో రేవంత్ రెడ్డి 2,500 రూపాయలు ఇవ్వలేడు కదా. ఒకవేళ 2,500 రూపాయలు రేవంత్ రెడ్డి ఇవ్వాలనుకుంటే వాళ్ళ తల్లికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు, లేకపోతే కూతుర్లలో ఎవరికైనా ఒకరికి 2,500 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. కానీ తల్లికి ఒకవేళ పెన్షన్ వస్తే రేవంత్ రెడ్డి తల్లికి 2,500 రూపాయలు ఇయ్యడట. వాళ్ళ కూతుర్లకు 2,500 రూపాయలు ఎవరికైనా ఒక్కరికి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇస్తారు. అంటే ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి మాత్రమే 2,500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉందనేది వినబడుతున్న చర్చ. ఒకవేళ తల్లికి గనక పెన్షన్ రాకపోతే తల్లికి 2,500 రూపాయలు ఇస్తారు, కూతుర్లకు రావు. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి కొంత ఆలోచన చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది వినబడుతున్న అంశం. 2,500 రూపాయలు ఇంట్లో ఒక్కళ్ళకు మాత్రమే వస్తుందట. ఒక తల్లి ముగ్గురు కూతుర్లున్నా కూడా ఒక్కళ్ళకు మాత్రమే 2,500 రూపాయలు వస్తాయి అనేది వినబడుతున్న అంశం. ఒక్కళ్ళకు మాత్రమే ఇంట్లో బెనిఫిట్ పొందుతారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఆల్రెడీ సర్వే చేస్తున్నారు. సో మనకున్నటువంటి కొంత సోర్స్ ప్రకారం, మనకున్నటువంటి సమాచారం ప్రకారం దగ్గర ఒక 50 లక్షల మంది మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది వినబడుతున్న చర్చ. ఎందుకంటే ఆల్రెడీ దగ్గర 70 లక్షల మంది రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తున్నారు. 50 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,500 రూపాయలు డబ్బులు రిలీజ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. దీంట్లో చాలా విషయాలు మనం ఇంకా డిస్కస్ చేసుకోవాలి. ఒంటరి మహిళలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒంటరి మహిళలు ఉంటారు. ఒంటరి మహిళలకు 2,016 రూపాయల పెన్షన్ వస్తుంది. ఒంటరి మహిళలకు 2,016 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఒంటరి మహిళలకు మరి ప్రతి నెల 2,500 రూపాయలు రేవంత్ రెడ్డి ఇస్తారా అంటే ఇచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకు లేదట అంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుండి ఒంటరి మహిళలకు పెన్షన్ వస్తున్నది 2,016 రూపాయలు. మాకు పెన్షన్ వద్దు, మాకు 2,500 రూపాయలు కావాలని చెప్పి ఒకవేళ ఒంటరి మహిళలు అనుకుంటే అప్పుడు 2,500 రూపాయలు ఇస్తారు. కానీ 2 బెనిఫిట్స్ ఇయ్యరట. అంటే 2,500 రూపాయలు మళ్ళీ పెన్షన్ ఈ 2 ఇయ్యరు, ఏదన్నా ఒకటే ఇస్తారు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇదొక చర్చ. ఇంకోటి ఒంటరి మహిళలకు 2 బెనిఫిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కానీ నాకున్న సమాచారం అయితే అంత ఈజీగా రేవంత్ రెడ్డి 2 ఇవ్వకపోవచ్చు. ఇస్తే ఏదన్నా ఒకటి 2,016 రూపాయలన్నా లేకపోతే 2,500 రూపాయలన్నా. సో ఇట్లా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నది. ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, మహిళలు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటటువంటి మహిళలు ఉన్నారు కదా, వాళ్ళకు 2,500 రూపాయలు ఇయ్యరట. దాదాపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకు ప్రతి నెల 2,500 రూపాయలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుండి జీతాలు వస్తున్నాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్ పొందుతున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మళ్ళా ఇంక అంతకంటే ఎక్కువ ఏం కావాలి, కాబట్టి 2,500 రూపాయలు ఇయ్యరట. దీంట్లో ఇంకో ట్విస్ట్ అని చెప్పనా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే 2,500 రూపాయలు ప్రతి నెల మహిళలకు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రం ఒకటి, రేషన్ కార్డు ఈకేవైసీ చేపినటువంటి వాళ్లకు మహిళలకు 2,500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం లేదు. తర్వాత రేషన్ కార్డు ఉండి కూడా ఎవరెవరైతే యూజ్ చేస్తలేరో, వాడుతలేరో, దాదాపు 2-3 నెలల నుండి రేషన్ కార్డు వాడనటువంటి వాళ్ళకు కూడా మహిళలకు 2,500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం లేదు. తర్వాత రేషన్ కార్డు కూడా వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే 2,500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. చాలా క్లియర్. రేషన్ కార్డులో అప్డేట్ కూడా చేసుకోవాలి. మళ్ళీ అప్డేట్ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా మాక్సిమం 2,500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం లేదు. మళ్ళీ ఇంట్లో ఒకే ఒక్క మహిళకు 2,500 రూపాయలు. ఎంతమంది మహిళలు ఉన్నా, ఒక తల్లి 5 కూతుర్లున్నా, 3 కూతుర్లున్నా, 4 కూతుర్లున్నా, ఒకటే ఒక మహిళకు 2,500 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మ్యారేజ్ అయితే అప్పుడు 2,500 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేనున్నా అనుకుందాం, ఫ్యామిలీ, ఇక వేరేటోళ్ళ గురించి ఎందుకు, నేనే చెప్తా. ఫ్యామిలీ, మా ఫాదర్, మదర్, తర్వాత సన్, నేను, మా వైఫ్. అయితే మాకు రేషన్ కార్డు ఉన్నది. రేషన్ కార్డు మా ఫ్యామిలీతోటే ఉన్నది. నాకు కొత్తగా పెళ్ళయింది అనుకో,
ఇప్పుడు మా వైఫ్కు సంబంధించినటువంటి పేరు వాళ్ళ పేరెంట్స్కి సంబంధించినటువంటి రేషన్ కార్డులో ఉన్నది. అప్పుడు మాది సపరేటు ఫ్యామిలీ కదా, అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి, సపరేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు మా అమ్మకు నాన్నకు ఆల్రెడీ పెన్షన్ వస్తుంది కదా, 2016 రూపాయలు పెన్షన్ వస్తుంది కదా. ఎట్లయినా మా అమ్మకు 2500 రూపాయలు ఇయ్యరు, ఎందుకంటే ఆల్రెడీ అమ్మకు గవర్నమెంట్ నుండి పెన్షన్ వస్తుంది కాబట్టి 2500 రూపాయలు రావట. కానీ మా వైఫ్కి అయితే 2500 రూపాయలు రావాలి కదా. మరి 2500 రూపాయలు కావాలంటే రేషన్ కార్డు కావాలి కదా. రేషన్ కార్డు ఏమో నా పేరు ఒక్కటి మాత్రమే మా ఫ్యామిలీలో ఉన్నది. రేషన్ కార్డు అప్పుడు సపరేట్ చేయించుకోవచ్చు. రేషన్ కార్డు నేను సపరేట్ చేయించుకోవచ్చు, నాకు పెళ్ళైంది కాబట్టి నేను ఇండివిజువల్ అయిపోయినా. సపరేట్ రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు, చేయించుకోవచ్చు. మా అమ్మ నాన్న దాంట్లోకి వెళ్ళి నేను రేషన్ కార్డు సపరేట్ చేయించుకోవచ్చు, వాళ్ళ సపరేట్ మన రేషన్ కార్డు సపరేట్ చేసుకోవచ్చు. లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. మాకు సపరేట్ పెళ్ళయింది, ఇక మేము కూడా లబ్ధిదారులం, మా వైఫ్కి కూడా 2500 రూపాయలు రావాలని చెప్పి మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకవేళ సబ్మిట్ చేస్తే అప్పుడు 2500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళకు, అంటే రేషన్ కార్డు అంతా లింకప్ అయి ఫ్యామిలీతో లింకప్ అయి ఉండి ఇప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే అట్లా వాళ్ళు ఖచ్చితంగా లబ్ధిదారులు రావచ్చు 2500 రూపాయలు మహిళలకు. సపరేట్ ఫ్యామిలీ ఉంటేనే, అందరు కలిసికట్టుగా ఉంటే ఆల్రెడీ మా అమ్మకి పెన్షన్ అవుతుంది కాబట్టి మా వైఫ్కి మళ్ళీ 2500 రావు. సో ఈ విధమైనటువంటి అంశాలు ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి. కానీ చాలా అంశాలు ఉన్నాయి, 1-2 కాదు. అసలు మహిళలకు 2500 రూపాయలు ఇచ్చేటటువంటి అంశంలో చాలా ఉన్నాయి. పెన్షన్లు వస్తే 2500 రావని, లేకపోతే ఒక ఇంట్లో 3 మహిళలు ఉంటే ఒకవేళ అమ్మకు పెన్షన్ వస్తే కూతురుకు వచ్చేటటువంటి అవకాశం ఉందని, ఒకవేళ అమ్మకు పెన్షన్ రాకపోతే ఆ అమ్మకే 2500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉందని, లేకపోతే అసలు ఎవ్వరికి పెన్షన్లు లేకపోతే ఇంట్లో ఒక్క మహిళకు మాత్రమే 2500 రూపాయలు వచ్చే అవకాశం ఉందని, ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి అంశం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి నెల మహిళలకు 2500 రూపాయలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఉన్నదే 6 నెలల టైం. 6 నెలలు రేవంత్ రెడ్డి టైం ఇచ్చారు. మహిళలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్న రేవంత్ రెడ్డి పైన, కాబట్టి ఆ వ్యతిరేకత పొడగొట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఇంకా 2 సంవత్సరాలు కొనసాగడానికి సో మహిళలకు 2500 రూపాయలు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.